హాయ్ అండి. సులువుగా, ఈజీగా, టేస్టీగా ఈరోజు మన డిష్ వచ్చేసి గోరుచిక్కుడుకాయ ఫ్రై అండి. దానికోసం కొబ్బరి తురుము ఒక కప్పుడు, ఒక 2 టేబుల్ స్పూన్ల పెసరపప్పు నానబెట్టేసుకోవాలండి ఒక గంట ముందు. ఈరోజు ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఈ గోరుచిక్కుడుకాయలని అటు ఇటు కట్ చేసేసుకొని మంచిగా పీసెస్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడుకాయల్లోనికి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఉడకబెట్టేసుకోవాలండి. స్టవ్ వెలిగించి ఉడకబెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికితే సరిపోతుందండి. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచుకోవాలి. 34% ఉడికించుకున్నామండి. దీనికోసం ఒక ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకోవాలి. ఎండుమిర్చి, కొబ్బరి తురుము, ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిలు, శనగ నూనె తీసుకున్నానండి నేను, రుచికి సరిపడా ఉప్పు,